ఇద్దా నమస్తే తెలంగాణ వచ్చింది. మహిళా సైన్యం సిద్ధం చేద్దాం. మా తెలంగాణ అస్తిత్వ పతాకను శాశ్వతంగా నిలుపుదాం. మహిళలకు మనమే అస్త్రశస్త్రాలను అందించాలి. వారిలో నాయకత్వ పటిమను పెంపొందించాలి. రేపటి కోసం మహిళా సమాజాన్ని సన్నద్ధం చేయాలి. ఇది రాజకీయ పార్టీగా బీఆర్ఎస్పై గురుతర బాధ్యత. ప్రతి మహిళతో తెలంగాణ భావనను పాదుగొల్పాలి. అప్పుడే తెలంగాణ శ్రేయస్కరంగా సుభిక్షంగా ఉంటుంది. అన్ని వర్గాల మహిళలను భాగస్వామ్యం చేయాలి. వచ్చే నెలలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తాం. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎర్రవల్లి ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో మహిళా ప్రతినిధులతో సమావేశం. ఏమంటున్నాయ్యా వీళ్ళు? మహిళా సైన్యం సిద్ధం చేద్దాం. ఎంత రామసక్కని కార్యం ముంగటేసుకోరు. మహిళల మనసులో తెలంగాణ భావనను పాదుగొల్పితే ఆ భావన కుటుంబానికి సమాజానికి వ్యాపిస్తుంది. అది తరతరాలు తెలంగాణ సుభిక్షంగా శ్రేయస్కరంగా ఉండేందుకు దోహదపడుతుంది. గ్రామం నుంచి రాష్ట్రం వరకు మహిళా శక్తికి సిద్ధమైతే ఆ శక్తే తెలంగాణను నడిపిస్తుంది. అబ్బా ఏం కొట్టిండే దండం పెట్టి సెంటిమెంట్ కొట్టుట్లో మన పెద్ద మనిషి తోపు అనుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఆడబిడ్డలు ఇవాళ మహిళలు అని మళ్ళా కలవరిస్తుంది. మహిళలు ఎందుకంటే ఇప్పుడు మహిళ చెప్తే ఇంటి ఆయన కూడా వింటాడు. యావుగా నీ ఘోరం కాల నీకేమరక అని ఇంటి ఆమె కూడా ఇటు పిల్లల్ని మారుస్తుంది, అటు మొగన్ని మారుస్తుంది. అంత తెలుగు కలది ఇంటి ఆమె. అయితే ఇప్పుడు ఇంటి ఆమెని మహిళల్ని పట్టుకుంటే మళ్ళీ ఓట్లు మనకు రాలుతాయి అని మళ్ళీ ఈ సెంటిమెంట్ పుట్టించుండు పెద్ద మనిషి. అబ్బా ఎంత చిలికల దేశం వేస్తుంది చూడు. అయితే మరి ఈ మహిళలు మర్చిపోయిరా? మహిళలు కుక్కలతో పోల్చిండు ఆడోళ్ళని. ఇంటూ నారులేవు మాడోళ్ళని కుక్కలతో పోల్చిన చరిత్ర ఎవరిదయ్యా అంటే కల్వకుంట్ల కుటుంబానిది. మళ్ళీ ఇప్పుడు ఉద్యోగం ఊసిపోయినాక, కొలువు వెళ్ళిపోయినాక వాళ్ళ ఇంట్లో నౌకర్లు లేకపోయేసరికి ఎట్లా మళ్ళీ నౌకర్లను మనం అందుకోవాలి, నౌకర్లను మనం ఎట్లా మళ్ళీ దొరికించుకోవాలి అని ఈ రకంగా లోపల ఉబలాటం అనేది ఉబికి వస్తుంది లావాలాగా. అందుకనే మళ్ళీ ఇప్పుడు ఏం ముంగటేసుకుర్రు మహిళలు. ఇక మరి గతంలో 3 ఏళ్ల కింద నాగార్జున సాగర్లో మీటింగ్ పెడితే మహిళల్ని ఏ రకంగా అవమానపరిచిండు నిండు సభగోలిగా. మహిళల్ని ఏ రకంగా అవమానపరిచిండు, ఎట్లా ఏంది ఏం కథ అనేది ఒక్కసారి కనుక మనం చిన్నగా ఆయన ఏమన్నాడు ఏంది అనేది ఒక్కసారి మనం తేటతెల్లం చేసుకుందాం. లేదంటే మర్యాదగా బయటికి వెళ్ళండి. మీరు పిచ్చి పని చేసి ఎవరు డిస్టర్బ్ గారు, మీరే దెబ్బతింటారు. అనవసరంగా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. వెళ్ళిపోయి మహిళలు 5 లేరు, అట్లా నష్టమైపోతారు. వెళ్ళిపోండి జాగ్రత్తగా. అడిగితే చాలా చూసామమ్మా మేము. మీలాంటి కుక్కలు చాలా ఉంటాయి. చాలా విషయం కుక్కలు చాలా మంది ఉంటారు. బయటికి వెళ్ళండి. చెప్తా ఉన్నా వాళ్ళు కాగితాలు పట్టుకొని తీసుకొని మీరు ఇచ్చిన అయిపోయింది. మీరు బయటికి వెళ్ళండి. ఉండదలుచుకుంటే ఉండండి కామ్గా, లేదంటే మర్యాదగా బయటికి వెళ్ళండి. మీరేం అడగద్దు, మమ్మల్ని ఎదురుపాస్ చేయొద్దు. పని చేసి ఇక్కడ ఎవరు డిస్టర్బ్ గారు, మీరే దెబ్బతింటారు. అనవసరంగా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. మీరు 5 లేరు, అట్లా నష్టమైపోతారు. వెళ్ళిపోండి జాగ్రత్తగా. చాలా చూసామమ్మా మేము. మీలాంటి కుక్కలు చాలా ఉంటాయి. ఇగో
అయ్యా మరి ఏం ఉద్ధరకం నాయన నువ్వు చేసిన వ్యవహారం దళితులకు 3 ఎకరాల భూమి అంటివి, ఇంటికో ఉద్యోగం అంటివి, నిరుద్యోగ వృత్తి అంటివి, డబల్ బెడ్రూమ్ అంటివి, ఫీజు రియంబర్స్మెంట్ అంటివి, అది లేదు ఇది లేదు ఏది లేదు ఎక్కడ లేదు. మా పోరగాళ్ళు మూరుడు మీసాలు బారుడు గడ్డాలు వేసుకొని పట్నం హైదరాబాద్లో బతుకుతున్నారు. ఏం చేయము ఎట చేయము. ఆ రాష్ట్రానికి కావాలి కుక్క లెక్క ఉంటా అంటివి. పుసుక్కున మేము నమ్మిన కొట్టడానికి మమ్మల్ని ఇలా నట్టేర ముంచుతీవి. ఇలా ఏది లేదు ఎక్కడ లేదు. ఇవాళ మా పోరగాళ్ళు ఇవాళ నువ్వు గద్దెనెక్కినాక మా కడపలో ఉన్న పోరగాళ్ళు ఇవాళ పెళ్ళిడికి వచ్చారు. అయినా మాకు రేషన్ కార్డు లేదు. ఇక ఈ రకంగా పాపం వాళ్ళు ఆంబాయ వెళ్ళబోసుకుంటే ఆడోళ్ళు ఇక ఇప్పుడు ఏ రకంగా దమ్కి ఇస్తున్నా చూడండి. మీలాంటి కుక్కలు మస్తుకుంటే మీరు ఇడికెళ్ళి ఎల్లురు అంటుడు. అడగనిస్తలేడు. అగో గిది కథ. మరి ఇవాళ ఎట్ట కనపడుతున్నారు అదే మహిళలు కుక్కలు అన్న నోరు మళ్ళీ ఇవాళ శక్తులు అని ఎట్లా అంటుండ్రు. అందుకనే తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. ఎవరు ఏది మాట్లాడుతుర్రు, వాళ్ళ అవసరాలకు వాళ్ళ స్వార్థ బుద్ధికి ఏం మాట్లాడుతుర్రు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. మళ్ళీ ఇప్పుడు మహిళల్ని ముంగటేసి మహిళల సెంటిమెంట్ని పుట్టించి మళ్ళీ ఓట్లు రాబట్టుకోవాలి. రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లలో బీఆర్ఎస్ గాలి చూపియాలి. అట్లా కుటుంబంలో మహిళల మనసును దోచుకుంటే ఆ మహిళలే ఆ కుటుంబాన్ని మారుస్తారు అన్నట్టుగా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒక కట్టు కథ ఒక పిచ్చ కథ అల్లుకొచ్చి మళ్ళా ఇక కపట ప్రేమను మళ్ళా ఒలకబోసుకుంటా ఇక ఆయన ఆ వరంగల్లో ఎలక తుర్తిలా ఇక మరి నేను ఎలగబెడుతున్నా మీరు రారి అని ఇక ఈ రకంగా ఇక మరి ఎర్రవరి ఫామ్ హౌస్లకు కవితమ్మతోటి ఇక ఆమె దోస్తులని వాళ్ళని వీళ్ళని విలువనంపుకొని ఈ రకంగా మీరు మహిళలు మీరు తక్కువలు గారు, మీరు ఒక శక్తులు, రాజ్యాలు ఏలిన చరిత్ర నారీమణులకు ఉంది, మహిళలకు ఉంది, యుద్ధాలు చేసిన చరిత్ర మహిళలకు ఉంది, నారీమణులు మీరు చిన్నతనులు గారు, మీ చరిత్ర చాలా గొప్పది అని ఇక వాళ్ళని మునగశెట్టెక్కించే ప్రయత్నంలో ఇప్పుడు ఫామ్ హౌస్లో కేసీరావయ్య ఈ రకంగా పగటి కళలు కనుకుంటా మహిళలకు ఇక ఉన్నది లేని అంతా తమాషగా నేర్పిస్తుంది. ఇప్పుడు మహిళల సెంటిమెంట్ను పుట్టించడానికి కంకణం కట్టుకున్నాడు. మరి కుక్కలతో పోల్చిన మరి ఆనాటి మాటలు ఇప్పుడు ఈ మహిళలకు గుర్తుకు రావా? ఏమయ్యా నీ చేతిలో ఉద్యోగం ఊడిపోయేసరికి నీకు నౌకరు లేకపోయేసరికి మళ్ళీ నీ పెద్ద కుర్చీ కోసం మమ్మల్ని ఇవాళ మళ్ళీ వాడుకుందామని చూస్తున్నావు. హాహా ఎంత స్వార్థం బుద్ధి ఉంది నీకు కేసీరావయ్యా అని ఇప్పుడు వాళ్ళు బయటికి అనకపోయినా లోపట్నని అనుకోరా మనసులో. తెలంగాణ జనాలు సనా తేలికల్లోలు అయ్యా పెద్ద మనిషి. ఇంకేముంది.